సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 9వ రోజులకైతే అడుగుపెట్టేసిందనమాట. ఈ 9వ రోజు కూడా ఎక్కడా కూడా తీసిపోనట్టుగా మంచి వ్యూస్, మంచి రెవెన్యూతో మంచి బాక్స్ ఆఫీస్ అయితే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీగా నిలుస్తూ ఉంది. ఈ 7 డేస్ అలాగే ఈ 8th డే కూడా కలిపి కూడా మంచి రెవెన్యూ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేసిందనమాట. 9వ రోజు కూడా దానికి మించి రెట్టింపు అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే దుమ్ము దులిపేశాయి. ఈ లెవెల్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ అనేది రావడం అనేది, అలాగే ఇంత దురంధర్ మధ్యలో అంటే దురంధర్ పాన్ ఇండియా లెవెల్‌లో పాన్ వరల్డ్‌గా ఆల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అవ్వడం వల్ల అది మంచి కలెక్షన్స్, మంచి మంచి రెవెన్యూని జనరేట్ చేస్తుంది. బట్ ఇది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేయడం వల్ల, తెలుగు లాంగ్వేజ్‌లో మెయిన్ లాంగ్వేజ్‌లోనే రిలీజ్ అవ్వడం వల్ల కొంచెం కలెక్షన్స్ అనేవి తగ్గుతాయి. బట్ దీనికి సంబంధించి ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినయి ఆయన ఫ్యాన్ బేస్‌కి ఉంటుందనమాట. మంచి కలెక్షన్స్‌తో మంచి రెవెన్యూనైతే ఆయన క్రియేట్ చేస్తారనమాట. బాక్స్ ఆఫీస్‌ని ఎప్పుడు కూడా ఆయన మూవీ రిలీజ్ అయినా గాని అది ఇండస్ట్రీ హిట్ గాని కాకపోని అనమాట, ఎక్కడ కలెక్షన్స్ సునామీ అయితే కురుస్తూ ఉంటుందనమాట. ఈ కలెక్షన్స్ కూడా మంచి కలెక్షన్స్‌ని మంచి రెవెన్యూని జనరేట్ చేయడం అనేది నాట్ ఏ జోక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 'దురంధర్ 2' రివెంజ్ చూస్తూనే ఉన్నారు. ఎంత మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయో, బ్లాక్ బస్టర్ అంటున్నారు. బట్ బ్లాక్ బస్టర్ నుంచి ఇంకొక బ్లాక్ బస్టర్ మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అనేది, ఈ 8 రోజులు ఒక లెక్క అయితే 9వ రోజు ఇంకొక లెక్క అనమాట. ఈ రోజు రేపటి నుంచి వీకెండ్ ఇంకో 10వ రోజు అయితే మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. 11వ రోజు మంచి కలెక్షన్స్ వస్తాయన్నమాట. వీకెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ యొక్క శుక్రవారం. వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో మంచి కలెక్షన్స్‌ని, మంచి రెవెన్యూని జనరేట్ చేసిద్ది. అలాగే మామూలుగా కాదనమాట. ఈ లెవెల్‌లో కలెక్షన్స్ వస్తాయనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. నైజాం, సీడెడ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు, కడప, విశాఖపట్నం, గుంటూరు డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ చూసినా గానీ ప్రతి చోట మంచి కలెక్షన్స్‌ని, మంచి రెవెన్యూని జనరేట్ చేయడం. ఇంత మంచి రెవెన్యూని జనరేట్ చేసిన ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదనమాట. మూవీ కూడా డే బై డే అనేది కలెక్షన్ డే బై డే అనేది పాజిటివ్ టాక్ వస్తుంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయనమాట. ఎక్స్ట్రార్డినరీ ఈ లెవెల్ కలెక్షన్స్ రావటం పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోని ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. 2025లో 'ఓజీ', అలాగే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ 2026 ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఇంకొక కొత్త మూవీస్ ఏమీ కమిట్మెంట్ అవ్వలేదు కానీ మన ఏపీ అండ్ తెలంగాణ ఈ 9వ రోజు కలెక్షన్స్ వచ్చేసి 12.6 కోట్ల కలెక్షన్స్ అయితే ఏపీ అండ్ తెలంగాణ 12.6 కోట్ల కలెక్షన్స్ అయితే 9వ రోజు కలెక్ట్ చేసింది. ఇకపోతే కర్ణాటక అండ్ రూరల్ స్టేట్స్ అన్ని కలిపి కూడా 8.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మన పాన్ ఇండియా లెవెల్‌లో మొత్తము కూడా 22.6 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట మన ఇండియా లెవెల్‌లో. ఇక వరల్డ్ వైడ్‌గా నార్త్ అమెరికా, యూఎస్ఏ, యూకే ప్రతి చోట అన్ని కలిపి కూడా ఈ యొక్క 9వ రోజు వచ్చేసి వరల్డ్ వైడ్‌గా చూసుకున్నట్లయితే 38.6 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. స్టిల్ ఈ 9 రోజులకి కలిపి కూడా 103.6 కోట్ల కలెక్షన్స్ అయితే టోటల్ కలెక్షన్స్ 9వ రోజు మొత్తం కలిపి కూడా టోటల్ కలెక్షన్స్ అయితే 109.6 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. ఇంత మంచి కలెక్షన్స్, ఇంత మంచి రెవెన్యూని అసలు ఎక్స్‌పెక్ట్ చేయని ఊహించిన విధంగా అయితే వచ్చిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ 9వ రోజు కలెక్షన్స్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.